మోషే సుఖోపవాసములలోని 7వ దినము 7వ అధ్యాయము నిర్గమాకాండము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్య అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయము కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలకి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగాని నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాని పడవేయుమనము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించును. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఏటి దరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి యొద్దున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీతిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు తాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. ప్రార్థన. తండ్రి, నేటి దినమున మా దుస్థితిని నీ ఎదుట ఒప్పుకుని మమ్మను సంపూర్ణముగా శుద్ధి చేసుకున్నటకు నీ ఎదుటకు వచ్చి ఉన్నాము. సర్వసంపూర్ణుడమైన నీ ఎదుట భూలోకవాసులమైన మేము ఎలాగున లోపరహితులమై ఉండగలము? నీ ప్రేమను బట్టి నీ ఎదుటకు రాగలుచున్నాము గాని మా యోగ్యతను బట్టి కాదు. గనుక మమ్మను నీ చెంతకు చేర్చుకుని శుద్ధీకరించి సంపూర్ణులుగా చేసుకొనుటకు నీ వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. ఎజ్రా 10వ అధ్యాయము 1-9 వచనములు.
ప్రార్థన మెట్లలోని రెండవ మెట్టు ఒప్పుదల మెట్టు అయి ఉన్నది. ఈ ఒప్పుదల మెట్టులో 4 ఒప్పుదలలున్నవి. అవి: 1 పాపములు ఒప్పుకొనవలెను, అనగా జన్మ పాపము, క్రియలు, ఆయుష్కాల సారములోని పాపములు ఒప్పుకొనవలెను. 2 అయోగ్యత ఒప్పుకొనవలెను. 3 నెరవేర్పు లేకపోవట ఒప్పుకొనవలెను. 4 అవిశ్వాసము ఒప్పుకొనవలెను. ముందుగా త్రియేక దేవుని తలంచుకుని, ప్రభువా, ఈవేళ నా నడక సరిగా నడిచే కృప అనుగ్రహించుము అని ప్రార్థించవలెను. ఇశ్రాయేలీయులు తమ జన్మ పాపము, 2 ఆయుష్కాల సారము, 3 క్రియ, 4 ఆలోచన, 5 దృష్టి, 6 వినుట, 7 మాట, 8 క్రియలు, వీటన్నిటిలోని దోషమును ఒప్పుకున్నారు. ఇవి ఎంత మంచివైనను ఎక్కడో ఒక చోట పాపమై ఉన్నవి. అలాగే అన్నీయును మనము ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించును. అప్పుడు మనము పరిశుద్ధులము కాగలము. ఒప్పుకుంటాం. మనసులోని కలంకమంతయు హృదయంలోనున్నవన్నీయు ఒప్పుకొనవలెను. మనము పరిశుద్ధములుగా ఉండవలనంటే కలంకమంతయు ఒప్పుకొనవలేను. పరిశుద్ధులే రక్షితులు, ఒప్పుకుంటే అపరిశుద్ధులు కారు. సంపూర్ణముగా ఒప్పుకున్నవారే సంపూర్ణ పరిశుద్ధులు. 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలకు సంబంధించిన పాపములు ఒప్పుకొని ఆనందింపవచ్చును గాని 1 మిగిలిపోయినది గనుక రక్షణ లేదు. రక్షణ లేనే లేదు. 9 ఆజ్ఞలలో శుభ్రపడట, క్షమించుమని ఒప్పుకొనుట మంచిదే, క్షమాపణ పొందుట మంచిదే గాని ఆ మిగిలిన 1 ఒప్పుకొనకపోవట వలన రక్షణ లేదు గాని పాతాళమే. ఆయన ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలను ఇచ్చారు గనుక గదులలో ఆ పాపములు ఒప్పుకొనవచ్చును. ఏ ఆజ్ఞకు విరోధమైన పాపములు నాలో ఉన్నవా అని పరీక్షించి ఒప్పుకొనవచ్చును. దానికి బోధకుడు అక్కరలేదు. అవే అనగా ఆ 10 ఆజ్ఞలే బోధకులు. బైబిల్ అంతా చదివితే ఇంకా ఆజ్ఞలున్నవి. రక్షణ పొందుటకై పాపములు ఒప్పుకొనుట అవసరము. ఓ తండ్రి, పాపములు ఒప్పుకొనుటకు ఒక క్రమం ఉన్నది. అది మేము ఏర్పరచుకున్నది. అది మేము చేసినప్పుడు నీవు సంతోషింతువు. నీవు రక్షింపబడినావా అని కొందరు అడుగుచున్నారు. అది చేస్తే ఒప్పుకుంటే అవునని చెప్పవచ్చును. నీవు ఆత్మను పొందినావా అని మరికొందరు అడుగుచున్నారు. అది కూడా పూర్తిగా చేస్తే అవునని చెప్పవచ్చును. అన్నీ ఒప్పుకొని 1 ఒప్పుకొనకపోతే ఎలాగూ? భూలోకములో రక్షణ పొందినాను, రేపు ఆ రక్షణకు కూడా సిద్ధమే. భూలోకములో రక్షణ పూర్తిగా పొందని వారు పైలోకంలో ఎట్లు పొందగలరు? లేనిచో ఏమి లాభము? భూలోకములో రక్షణ పొంది కడవరకు పోగొట్టుకొనకుండా ఉండవలెను. పాపములన్నీ ఒప్పుకొని 1 ఒప్పుకొనకపోయిన ఎడల తాను మోసపోయినట్లే, మనుషునితో దేవునితో అబద్ధమాడినట్లే. అటువంటి దౌర్భాగ్య స్థితిని ఎవరికీ రాకుండాన్నట్లు చూచుకొనవలెను. ఒప్పుకొనవలెను, మరలా చేయకుండా మానవలెను. ఒప్పుకొని గంతుల వేయట కంటే మానివేసి గంతులు వేయవలెను. సాతాను చెడు తలంపులు కలిగించినప్పుడును తన పని చేసినప్పుడును మన పని మనము చేయవలెను, అనగా దానికి లోబడకుండా ఎదిరించవలెను. 1 అన్నిటినీ ఒప్పుకొనవలెను. 2 మనవి చేయవలెను. 3 ఒప్పుకునేటప్పుడు సరదాగా ఉండక మనోవిచారము కలిగి ఉండవలెను. ఈ 3 కలిపితే ఒప్పుదల మెట్టు సమాప్తి అయినట్లు. 1 పాపమును, 2 పాపస్థితిని, 3 అయోగ్యతను, అనగా నీ కృపకు అపాత్రుడను, అనర్హుడను అని ఒప్పుకొనుట. 4 అశక్తిని తలంచుకొనవలెను, అనగా పాపమును మానుటకు శక్తి లేదని ఒప్పుకొనుట. 5 అజ్ఞానము ఒప్పుకొనవలెను. ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. దావీదు చేసిన తప్పు నాతాను ప్రవక్త చెప్పే వరకు తెలియదు. ముందు ఒకసారి రక్షణ సంపాదించుకొని తర్వాత దానిని పోగొట్టుకున్నవారు కూడా ఉంటారు. అట్టి దుస్థితిని ఒప్పుకొనవలెను. పోగొట్టుకొనుట, సంపాదించుకొనుట జరుగుచున్నవి. పైవన్నీ ఒప్పుకొని రక్షణ సంపాదించుకుని రేపు పోగొట్టుకొనుట వలన ఏమి లాభము? 1 రక్షణ సంపాదించుట, 2 దానిని పోగొట్టుకొనుట. ఈ 2 ప్రతి వానిలో జరుగుచున్నవి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకుందుము? తండ్రి, నా యావత్తు శరీరశక్తి, మనోశక్తి, జ్ఞానశక్తి, విశ్వాసము, మనసు స్థిరపరుచుకుని ప్రార్థన చేసి కొనుగల కృప దయచేయము అని ప్రార్థింపవలెను. 1 పాపములను గురించి విచారపడవలెను. 2 ఏది పాపమో ఏది కాదో, ఎవరికి విరుద్ధముగా ఏమి చేసినామో అని తలంచవలెను. 3 ఇంకా నా పాప స్థితి తెలిసినా బాగుండును అని కోరుట. 4
రక్షణ పోగొట్టుకుని ఇక లేదని ఎవరనుకుందురో వారు వృధాగా కాలము వెళ్ళబుచ్చుదురు. ప్రతి వారికి విచారముండవలెను, విచారము లేనిదే రక్షణ లేదు. లూథరు చిన్న ప్రశ్నోత్తరిలో ఎక్కడ పాపక్షమాపణ ఉండునో అక్కడ మోక్షమని రాసెను. జీవము మోక్షము. ఎవరు విచారపడరో, పాపము ఒప్పుకొనరో వారికి రక్షణ లేదు. మనోవిచారముతో నిండిన ఒప్పుదల తండ్రికి అవసరము. అయ్యో, రక్షణ సంపాదించుకున్నాను గాని పాపము మరలా వచ్చినని విచారపడిన ఎడల పిశాచి పారిపోవును. మహాప్రభో, యేసు ప్రభువా అని అనిన ఎడల అక్కడ పిశాచి నిలువలేదు. పాపము చేయించే సాతాను ఉండలేదు. పాప జీవిని కనుక ఒప్పుకుంటున్నాను గనుక నన్ను పావనునిగా చేయము, నీ సేవ చేస్తాను అని తీర్మానము చేయము. పరలోక డాక్టర్ వచ్చి పరీక్షిస్తే ఏ కలంకముండరాదు. మూల మూలలో ఉన్న పాపములు కూడా కడిగి వేసుకొనవలెను. తలంపు, చూపు, వినికి, ప్రయత్నము, క్రియతలంపులో ఉన్న పాపములన్నీ లోనికి వచ్చును గనుక ఒప్పుకొనవలెను. తలంపే పాపము. పాపము ఆమడు దూరములో బయలుదేరును, అక్కడ దాని మకాము. అక్కడి నుండి నా శరీరమంతా వ్యాపించును గనక అక్కడ అనగా అది బయలుదేరిన దగ్గరే ఒప్పుకున్న ఎడల వ్యాపించదు. తలంపు అనగా జ్ఞప్తి. ఇది చెడ్డది. ఇది వరకు నీవు చేసినవి, ఇతరులు చేసినవి జ్ఞాపకము వచ్చినా పడిపోవదువు. జ్ఞాపకము వచ్చినా ఏమి కీడు కలుగును? దాని వలన ఆలోచన కలుగును. ఇక దాని ప్రయాణము సాగును. తప్పు ఒప్పుకునేటప్పుడు జ్ఞాపకము చేసుకుని వచ్చును గాని ఇతర సమయములలో జ్ఞాపకము చేసుకునరాదు. జ్ఞప్తికి వచ్చిన ఎడల పాతాళ ద్వారము తెరవబడును, మోక్ష ద్వారము మూయబడును. అవి హృదయములో జరిగి బయటకు వచ్చును గాన 1 పాప జ్ఞాపకము వద్దు, 2 పాప జ్ఞాపకములో సంతోషము వద్దు, 3 పాపమును గుచ్చి ఆలోచనలోనికి దిగిన ఎడల, ఈ 3 ఉన్న ఎడల అదే పాపము. చూస్తేనే తెలయిస్తేనా పాపము. పైకి ఒప్పుకునేటప్పుడు మనోవిచారము లేనిచో వృధా. ప్రతి నిమిషము పాప తలంపు వచ్చినప్పుడు ప్రతి నిమిషము ఒప్పుకొనవలను. ఎందుకనగా పాపము సాగును, నడుచును. రక్షణ సంపాదించుకొనలేనప్పుడు అనగా పూర్తిగా పాపములన్నీ ఒప్పుకొనలేనప్పుడు మోక్షములోనికి ఎలాగ వెళ్ళగలము? మోక్షములో మనకు ఏ అంతస్తులోనికి వెళ్ళుదమో ఎలాగూ తెలుసుకొనగలము? మోక్షములో అంతస్తు, సామాన్యుల అంతస్తు, సేవకుల అంతస్తు, హతసాక్షుల అంతస్తు, పెండ్లి కుమార్తె అంతస్తు. కన్యకల వలె తయారు కావచ్చును గాని వారు పెండ్లి కుమార్తె కాదు. అంచెలు ఇక్కడే ఒప్పుదల కుదరవలెను, ఇక్కడే క్షమాపణ పొందవలెను, ఇక్కడనే రక్షణ పొందవలెను. 4 ఇక్కడే పోగొట్టుకున్న రక్షణ నిలుపుకొనవలెను. 5 ఇక్కడే పరలోక రక్షణ పొందవలెను. ఉదాహరణ, కంసాలి బంగారమును మరలా మరలా అగ్నిలో వేసి శుద్ధి చేయుచుండును, అప్పుడు బంగారము నికరముగా ఉండును. తలంపు పాపములే అన్నిటికన్నా ఎక్కువ భయంకరమైనవి. అవి లోపల నుండి మనిషిని నాశనము చేయును. అందుకే ప్రభువు చూస్తేనే పాపము అన్నారు. పౌలు, ప్రభువా తలంపులకు కావలి ఉండుము అని అనెను. తలంపు రైటు అయితే అన్నీ రైటు అగును. ప్రభువా నా హృదయ పాపములొప్పుకునే కుదురు దయచేసినావు. స్తోత్రము. హృదయ శుద్ధి 1 వంతు అయిపోవలను, అనగా మనము చేయవలసిన వంతు అయిపోవలను. మనమంతట మనమే ఒప్పుకునే గొప్ప పని పూర్తి అయ్యను. ఇప్పుడు ఇంకొకరు వచ్చి శుద్ధి చేయవలను, అనగా ప్రభువే వచ్చి తన రక్తముతో శుద్ధి చేయవలను. మన ఒప్పుదలను బట్టి నీళ్లతో, జ్ఞాన సంబంధమైన నీళ్లతో ఆయన మనలను కడిగి వేసెను. 2 పిమ్మట ఆయన రక్తములో శుద్ధి చేసినప్పుడు సంపూర్ణ శుద్ధి కలుగును. 1 మొదట మనము, 2 తర్వాత ప్రభువు ఈ శుద్ధి కార్యము చేయవలెను. మరలా మనోనినాదము అనగా క్రీస్తు ప్రభువు తలంపు కలిగి ఉండవలెను. బాగుగా ఉన్న బంగారమును కంసాలి తన కుమారుని మాట వెనుక కొలిమిలో వేసినట్లు ఆయన మరలా మన హృదయమును శుద్ధి చేయను. ఇక్కడ మన శుద్ధి నరలోకమునకు చాలును, అనగా సరిపోవును, కానీ పరలోకమునకు చాలదు. ఉదాహరణ, బిందె ఎవరు కడిగితేనేమి, నేను మరలా కడుగుతాను అని అనుకొందుము కదా, అలాగే యేసు ప్రభువు మరలా మనులను కడగవలెను. అమూల్య రక్త ప్రార్థన. ప్రభువా, సిలువ మీద నీవు దారపోసిన రక్తధారతో నా హృదయము కడుగుము, అప్పుడు పరిపూర్ణముగా శుద్ధియగును. హృదయము పైన, అడుగున, లోపల అన్ని భాగములలో శుభ్రము చేయము.
అన్ని ప్రక్కల మధ్యను శుభ్రము చేయము. నీవు వచ్చి శుద్ధీకరించము. ఆ శుద్ధి జరిగిన ఎడల అదే నాకు జీవము, నాకు మోక్షము. నీవైతే సంపూర్ణముగా శుద్ధి చేయగలవు. వంటగదిలో కుర్రవాడు బాగా కడుగును, కానీ ఆమె అనగా యజమానురాలైతే ఇంకా బాగా కడుగును. అట్లే మేము కడుగుకున్నాము గాని అది చాలదు. నీవే స్వయముగా కడుగుము. నీ సింహాసనము వద్ద అంగీకరించబడినట్లు కడుగుము. ఆమెన్. శుద్ధి అయినట్లు అనగా ఆయన పూర్తిగా కడిగినట్లు రుజువు ఏదనగా 1 సంతోషము, 2 ధైర్యము, 3 నిరీక్షణ సంపూర్ణముగా కలుగును. అదే గొప్ప గుర్తు. ఈ గుర్తు సులువు కాదు. ఆ పిదప స్తుతి చేయవలను. యేసు రక్తమునకు జయము, సాతాను పనులకు లయము. నేను హృదయము శుద్ధి చేసుకుంటుని గనుక సంతుష్టి. ఆయన రక్తముతో శుద్ధి చేసినందుకు మరీ సంతుష్టి. ఇంటి లోపల ఆనందమగు. ఇంటి లోపల ఊడ్చిన తర్వాత వాకిలి ఊడ్వవలెను. హృదయము ఇల్లు, పై అవయవములు వాకిలి గనుక అవి కూడా ఊడ్వవలెను. దీవెన. అలాగూ సంపూర్ణముగా మన పాపములు ఒప్పుకొని ఆయన చేత పరిపూర్ణముగా కడుగబడి ఈ మానవ హృదయములను ఆయనను ఆనందపరచు దేవమందిరములుగా మార్చుకొను ధన్యత పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు నేటి దినమున మీకు దయచేయును గాక. ఆమేన్.